ఇదిగో ఫ్రెండ్స్ మైసూర్ వేసుకొని చట్నీ పెట్టుకున్నా. ఇదిగో ఫ్రెండ్స్ మైసూర్ వచ్చి చట్నీ కలుపుకొని తింటున్నా. ఫ్రెండ్స్ మైసూర్ వచ్చి చాలా సూపర్గా ఉన్నది. సబ్స్క్రైబ్ లైక్ షేర్ అయింది. ఫ్రెండ్స్ ఇలా మనం మైసూర్ బాండ్ వేసుకున్నాం. ఇది బాండ పట్టుకు వచ్చి ఇది బాగుంటుంది తగ్గి. ఇది పొద్దున్నే సాయంత్రం టిఫిన్లో చేసుకుంటే బాగుంటుంది. మైసూర్ తింటే అసలు మర్చిపోవాలి టేస్ట్ అంతా. ఈ మసాలా ఎప్పుడు మీరు కూడా చేసుకోండి. ఈ మైసూర్ ఉంటే పిండి కంట్లో పోసుకోవాలి. ఇది మైసూర్ పిండి ఫ్రెండ్స్. ఈ మైసూర్ పాప కావచ్చు 1/2 kg పిండి తీసుకుంది. నాకు 2 కలిపి పెరుగు తీసుకున్నా. ఇదిగో 2 కలిపి పెరుగు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో 1 నిమిషం సాల్ట్ ఉప్పు వేసేసుకున్నాం. అలాగే 1 నిమిషం ఉప్పు. ఇప్పుడు పిండిని కలుపుకున్నాం. పిండి విధంగా కలుపుకోవాలి. పిండిలో నీళ్ళు పోసుకున్నాం. పిండిలో కలుపుకున్నాం. ఇది పిండికి ఎట్లాగా బాగా కలుపుకోవాలి. ఇక ఫ్రెండ్స్ పిండి నేరం కలుపుకున్నాను. అన్నీ నేను కూడా పిండి నేరం కలుపుకున్నాను. మీరు కూడా నేరం కలుపుకోండి. అయితే ఇప్పుడు ఈ పిండి 1 గంట పక్కన పెడదాం. అరగంట ఇంకా పక్కన పెడితే మంచిది. మైసూర్ బోండా బాగా క్రిస్పీగా వస్తాయి. ఏ టైపు చట్నీలు కలుపుకుంటే మంచి టేస్ట్. అప్పుడు ఈ మైసూర్ బాబుని అప్పుడు అదిరిద్ది. ఇప్పుడు పిండి పక్కన పెట్టేసేసుకున్నాం. కలుపుకొని పక్కన పెట్టుకుని పిండి. ఈ పిండి కనీసం గంట పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని చాలా వచ్చా ఫ్రెండ్స్. వేసుకుంటాకి స్కూల్ నుంచి వచ్చే సాయంత్రం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు వేద్దాం. ఇప్పుడు ఈ పిండిలో బాగా కచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నాం. అది మర్చిపోయిన జీలకర్ర వేసిన వల్ల మంచి టేస్ట్ వచ్చింది. ఈ పిండి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పైన కంచి పెట్టుకున్నాం. పొయ్యి కంచి పెట్టుకుని నూనె కూడా వేసేసుకున్నా. అయితే మనం 1/2 kg పిండి కలుపుకున్నాం కాబట్టి ఒక రాత్రి సన్ఫ్లవర్ వేసుకున్నాం. పొండి వేసుకుంటాకి వేసుకుని షాంపూ వేసుకున్నాం. మర్చిపోయినా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. నాకు తినాలని పెడుతుంది అయ్యాక. ఏం లేకున్నా మైసూర్ బోండా చూడండి. ఒకటి వేసుకున్నా ఇంకోటి వేసుకున్నా. ఇదిగో మైసూర్ బోండా చూడండి ఏ విధంగా అయ్యో. సరిపోవడం వల్ల 2 పక్కలు కాలేదు పులుకులకి. కాలం మంచిగా వేసి వచ్చింది మైసూర్ బోండా. యోగాన్ని కింద పెట్టి ఎడిగేసుకుంటా ఉన్నారు. మైసూర్ బోండా కాలుతకి ఎక్కువ పోతే అయినా కాలం వాళ్ళు.
మంచిగా ఉన్న కాళ్ళకి ఏ కలర్ వస్తుందో. నేను కాలుతున్నప్పుడు మీరు కూడా పసుపున్న వేరే వరకు కాల్చుకోండి. ఇదిగో మసిబలం కలర్ తీసేసుకున్నాం. ఏ కలర్ కాల్చుకున్నాం ఇందుకో కలర్ అలా కలర్ కాసుకోండి. గంట దాంట్లో పెట్టి మనం ఇంకో మసి పండు వేసేసుకున్నాం. ఇదిగో మళ్ళీ మసి పండు వేస్తా చూడండి. చూడండి మళ్ళీ పెద్ద వేసాను. ఇదిగో మసి పండు చూడండి ఎలా వేసుకున్నాను. వేసి ఒకసారి కింద పోయి తిప్పుకుంటాం. ఇదిగో మసి పండు చూడండి ఎలా పొగుతున్నాయో. రెండు సార్లు ఫ్రెండ్స్ మసిపండు అలుక్కుమంటిపోయి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అంటే పాలు బాగా ఉప్పి నీట్గా వచ్చింది. రకాలు చూడండి ఫ్రెండ్స్ మసిపండు. ఫ్రెండ్స్ మళ్ళీ తిప్పుకుంటున్నా. ఇలా గంట పెట్టి అటు కూడా పసిమండ తంత కాలిద్ది. మళ్ళీ తిప్పుకుంటున్నా. మంచి పని చెప్పేసి ఇప్పుడు తోట కాదాయి ఇంకొద్దిగా ఎదక్క అన్నవాళ్ళు. నేను తీసేసుకుంటున్నా. అదే పెద్దగా అయిపోయా చూడండి. మళ్ళీ తీసేసుకున్నా చూడండి. అది కొత్తపండు ఫ్రెండ్స్ మళ్ళీ వేసుకుంటున్నా. ఇదిగో మళ్ళీ పైసి పండు వేసుకున్నా చూడండి. నేను ఎలా వేసుకున్నా మీరు కూడా రంగు వేసుకోండి. పచ్చి కాలిపడినాయి చూడండి. అది మళ్ళీ వేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకో రెండు. మళ్ళీ అందంగా ఎనర్జీ అవుతున్నాయి చూడండి. ఇది మళ్ళీ తిప్పుకుంటున్నా. ఇదిగోండి ఈ విధంగా కింద పోయి తిప్పుకుంటున్నా. అది సేమ్ ఆటలు వేసే మైసూర్ పండు లాగా ఉంటాయి ఫ్రెండ్స్. తక్కువ ఫ్రెండ్స్ టేస్ట్గా ఉంటాయి కన్ఫామ్గా. అదే టేస్ట్గా ఉంటాయి కన్ఫామ్గా. నేను చెప్పినా తెలుసుకోండి. ఇదిగోండి మంచి పచ్చి కాలిపోయి చూడండి. ఇదిగోండి మంచి పని మళ్ళీ తీసేసుకుంటున్నా. ఇదిగోండి మా అన్న చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి తీసేసుకున్నాం మనం ఇంకోసారి వేసుకుంటున్నా. నూనె బాగా కావాలని జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చుక్క నూనె చేయి మీద పడినా కాలిపోయింది. పిండి అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా మనలో నూనె ఎలా ఉప్పుతున్నాయి. వేసినప్పుడే తిప్పుకోవాలి. ఎందుకంటే నూనె కాలింది కాబట్టి మారిపోయింది. అందుకే దగ్గర ఇలా పైన తిప్పుకుంటున్నా. బొమ్మలు వేసుకుని చట్నీ పెట్టుకుంటా. వేసేసుకొని చట్నీ వేసేటప్పుడు చూపిస్తా.
దీంట్లో ఏడుశనగల చట్నీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఏడుశనగల చట్నీ ఎనిమిరపకాయలు చేస్తా చూడండి. ఈ కాంబినేషన్ అంతా బాగుంటుంది, సూపర్ టేస్ట్. నేను ఎప్పుడో చేసుకుంటే మళ్ళీ రోజు టిఫిన్ లాగా చేసుకుంటారు. నేను సాయంత్రం వేసుకున్నా ఫ్రెండ్స్. ఇవి వేసుకొని మంచి పండుగ తీసుకున్నా చూడండి. ఇలా ఆ తాగు నిండిపోయి అందుకే నేను తీసుకుంటున్నా. అది మంచి పండుగ 8 అయిపోయింది. చట్నీ పెట్టుకున్నాం. చట్నీకి 8 కానీ 8 చెనుకులు వేయించుకోవాలి. మంచి పండుగ చూడండి అంత బాగా వచ్చాయి. అలాగే ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్, పెద్ద బాగుండాలి వచ్చాయో. మైసూర్ పండుగ ఇదైతే ఇల్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మైసూర్ పండుగ బాగుంటుంది. అలాగే చట్నీ మిరగాలు వేయించుకుంటున్నా. మిరగాలు వేసుకుంటున్నా. చట్నీ అసలు బాగుంది. అందుకే ఎనిమిదిగా చట్నీ వేయించుకోండి. ఎనిమిదిగా వేయించుకున్నా. నేను మీరు కూడా తాడుగా ఎర్రంగా వేయించుకోండి. నేను అలా వేయించుకున్నాను, మీరు కూడా ఎర్రంగా తాడుగా వేయించుకున్నా చూడండి. మీరు ఏడుశనగలు నూనెలో వేయించుకుంటే బాగా చట్నీ చట్నీ మంచి టేస్ట్ వస్తుంది. అందుకే మీరు ఏడుశనగలు నూనె వేయించుకోండి. ఎనిమిరకాయలు కూడా నూనె వేయించుకోండి. టేస్ట్ మాత్రం వదిలిపోయి చట్నీ. ఏడుశనగలు విధంగా తిప్పుకుంటే వేయించుకోవాలి. ఏడుశనగలు మారిపోతాయి కదా, పది పుట్టు ఉండాలి. ఇలా నూనె వేసిన వల్ల ఏడుశనగలు చట్నీ కూడా బాగుంటుంది. ఎక్కువసేపు నెల కూడా ఉంటుంది. పొద్దున్న చట్నీ వేసుకొని సాయంత్రం అయినా తినొచ్చు. అందుకే నేను నూనె వేసుకున్నా ఫ్రెండ్స్. ఇది కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకుంటున్నా. ఏదో ఏడుశనగ పప్పు అయిపోయి చూడండి. వేసుకున్నాం. ఏడుశనగ మారిపోతాయి. నేను తిప్పుకుంటూ ఉన్నాను. ఏడుశనగలు నూనెలో అయితే ఎంత స్మెల్ వస్తున్నాయో. ఇప్పుడు ఏడుశనగలు పళ్ళు తీసేసుకున్నాం. ఇది కూడా ఏడుశనగలు వివరంగా పళ్ళు తీసుకోవాలి. ఈ ఏడుశనగలు ఎనిమిదిగా ఏం చేసుకున్నా ఫ్రెండ్స్. ప్రతి చల్లారి చట్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు చట్నీ పెట్టుకొని తింటే చెప్తా. ఫ్రెండ్స్ మైసూర్ పండు వేసుకొని చట్నీ పెట్టుకున్నా. ఫ్రెండ్స్ నేను చట్నీ పెట్టుకొచ్చుకున్నా. పల్లి చట్నీ విధంగా మనంగా పెట్టుకోవాలి, జాబ్ పెట్టుకోకూడదు. ఇదిగో ఫ్రెండ్స్ మైసూర్ వచ్చి చట్నీ కలుపుకొని తింటున్నా. ఇదిగో ఫ్రెండ్స్ తిని టేస్ట్ చెప్తా. ఫ్రెండ్స్ మైసూర్పచ్చి చాలా సూపర్గా ఉన్నది. ఫ్రెండ్స్ మైసూర్పచ్చి నోట్లు పెట్టుకుంటే ఇలా కలకలాడుతుంది. ఇదిగో మళ్ళీ మైసూర్పచ్చి పొలం అమ్ముకుంటున్నా. మైసూర్పచ్చి 2 సూపర్ టేస్ట్. దాని టేస్ట్ ఉంది మైసూర్పచ్చి.
చట్నీ చట్నీ కాంబినేషన్ మైసూర్ మండ చాలా టేస్టీ వచ్చింది. పప్పు సూపర్ ఫ్రెండ్స్, మైసూర్ మండ మాతో అదిరిపోయింది. ఇప్పుడు కొత్త ముక్క అనుకున్న మైసూర్ మండని చుట్టూ ముక్క కూడా సూపర్ కూడా ఫ్రెండ్స్. మన జీలు వేసుకున్న అది పొంటికని పడతాం బా అక్కడ అంత బాగానే మైసూర్ మండ నేను ఇలా చేసుకోండి. పొద్దున్న టిఫిన్ దాకా సాయంత్రం స్నాక్స్ కానీ సరే నాన్న సబ్స్క్రైబ్ చేసి అలా షేర్ చేయండి. బాయ్.